అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను మీ అందరికీ కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ 10th క్లాస్ అనేటటువంటి దాని మీద మీకు కంప్లీట్ గా తెలియజేయడానికి చేసినటువంటి వీడియో। అంటే 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10th అయిన తర్వాత ఏమేమి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఏ విధమైన జాబ్ చేయగలము అనేటటువంటి అవగాహన కల్పించడం కోసం చేసినటువంటి వీడియో అండి। అంటే చూడండి ఒకసారి స్టూడెంట్స్ కి మెయిన్ గా 2 డౌట్స్ అయితే ఉన్నాయండి। అంటే ఆ 2 డౌట్లు ఏంటి అంటే కన్ఫ్యూజన్ అబౌట్ విచ్ కోర్స్ ఈజ్ బెస్ట్, అంటే ఏ కోర్స్ తీసుకోవాలి అండ్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేటటువంటిది స్టూడెంట్కి ఉన్నటువంటి డౌట్ అండి। అంటే 10th క్లాస్ అయిన తర్వాత ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్స్ బెస్ట్ అనేటటువంటిది ఒకటి, అండ్ రెండోది ఏ కోర్స్ తీసుకుంటే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేటువంటిది। అండ్ ఈ మెయిన్ ఈ క్వశ్చన్స్ అనేవి పిల్లలకి ఎందుకు వస్తున్నాయంటే అండి మనకి ఈ 10th క్లాస్ కంప్లీట్ అయ్యేటప్పటికి పిల్లలకి జస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది కానండి 10th క్లాస్ మీద 10th అయిన తర్వాత 10th తర్వాత ఏం చేయాలి అండ్ ఏ కోర్స్ చేసుకుంటే ఏ విధమైన జాబ్స్ వస్తాయి అనేటటువంటి అవగాహన మన స్కూల్స్లో కానీ స్కూల్ సరౌండింగ్లో కానీ ప్రొవైడ్ చేయటం లేదండి। అండ్ దాని గురించి పిల్లలకి వచ్చేటటువంటి మెయిన్ డౌట్స్ ఇవ్వండి। అండ్ పిల్లలు ఇక్కడ చేసేటటువంటి ఇంకొక పొరపాటు ఏమిటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళు అదే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారండి। అంటే ఇక్కడ చూడండి జస్ట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ చేసేటటువంటి పొరపాటు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి 10th క్లాస్లో 80% మార్క్స్ వచ్చాయనుకోండి, 80% పైన వస్తే ఆ స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతుంది, నేను చాలా ఇంటెలిజెంట్ని, నేను మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేటటువంటి ఇంటర్మీడియట్లో గ్రూప్ తీసుకుంటా, అంటే ఇంటర్లో ఎంపీసీ బైపీసీ తీసుకోవాలంటే నాకు మంచి మార్క్స్ రావాలి, అండ్ 80 నుంచి 60% వస్తే నేను ఎంపీసీకి కొంచెం చదవలేను, చాలా కష్టంగా ఉంటుంది, అందుకే సిఈసీ తీసుకోవాలి, అండ్ దానికన్నా తక్కువ వస్తే హెచ్ఈసీ తీసుకోవాలనేటువంటి ఒక అపోహలు అయితే ఉన్నారండి స్టూడెంట్స్। అండ్ ఇక్కడ ఇంకొక పొరపాటు ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళ మెయిన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సరౌండింగ్ ఫ్రెండ్స్, మా ఇంటి పక్కోడు ఎంపీసీ తీసుకున్నాడు నేను ఎంపీసీ తీసుకోవాలి, అండ్ పేరెంట్స్ కూడా ఎక్కడ చేసేటటువంటి మెయిన్ ఇన్వాల్వ్మెంట్ స్టూడెంట్ని ఒక ట్రాక్ చేంజ్ చేసే విధానం ఏంటంటే పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏదో తీసుకుంటున్నాడు మనం ఏదో తీసుకోవాలి, అండ్ మన రిలేటివ్స్ అబ్బాయి ఎంపీసీ తీసుకున్నాడు నువ్వు అదే తీసుకోవాలి, అటువంటి సిచ్యువేషన్ ఉంటుందండి। అండ్ ఎస్పెషల్లీ పల్లెటూర్లలో ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ క్లియర్ అవగాహన అనేది ఉండదు కాబట్టి। అండ్ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఇంజనీర్ అయ్యారు నా అబ్బాయిని కూడా ఇంజనీరే చేయాలి, వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ అయ్యారు వాళ్ళ అబ్బాయి కూడా చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలి, వాళ్ళు డాక్టర్ అయ్యారు డాక్టరే చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారండి। పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మెయిన్ మన యొక్క ఎయిమ్ ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాలి, స్టూడెంట్ యొక్క గోల్ ఏంటి అంటే 10th అయిన తర్వాత మీరు సెట్ చేసుకోవాలండి గోల్। సో మీ గోల్ ఏంటి, సో నేను ఏమి అవ్వాలి అనుకున్నా 10th అయిన తర్వాత నా గోల్ రీచ్ అవ్వడానికి ఏమేమి కోర్సెస్ చదివితే నా గోల్ రీచ్ అవ్వగలను, అండ్ స్టూడెంట్స్ మెయిన్గా అండ్ పేరెంట్స్ మీరు కూడా ఫోకస్ చేసేది స్టూడెంట్ యొక్క ఏమి అవ్వాలి అనుకున్నాడు, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, అంటే వాడు ఏ సబ్జెక్ట్లో రాణించగలడు అనేటువంటి విషయాలు మీరు ముందుగా గమనించగలిగినట్లయితే మనం ఈజీగా ఆ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని అండ్ వాడి ఇంట్రెస్ట్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ని వాడి యొక్క గోల్ అచీవ్ చేయడానికి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవ్వేటట్టుగా మనం ఉంటాం। ఓకే, మనం ఒకసారి కాన్సెప్ట్స్ చూస్తే 10th క్లాస్ అయిన తర్వాత అంటే ప్రజెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ జస్ట్ కంప్లీటెడ్, వాళ్ళకి ఇప్పుడు 2 ways ఉన్నాయి, అంటే ఎయిదర్ ఇంటర్మీడియట్ ఆర్ ఎయిదర్ పాలిటెక్నిక్। అంటే ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ అనే ఉంటాయా అంటే ఇంకా ఐటీఐ అనేవి కూడా ఉన్నాయి, అవి ప్రజెంట్ ఎవరు మ్యాక్సిమం చేయట్లేదు కాబట్టి అది కూడా పెట్టలేదు। ఓకే, మ్యాక్సిమం స్టూడెంట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళడం జరుగుతుందండి। అంటే 10th అయిన స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక దెర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి, డైరెక్ట్గా వాళ్ళు కాలేజ్ చూస్ చేసుకుంటారు, చూస్ చేసుకుని ఇంటర్మీడియట్ వచ్చేసి 2 years కోర్స్ అండ్ చూస్ చేసుకుని వాళ్ళు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది। ఒకసారి ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటటువంటి కోర్స్ ఉంది, అండ్ రెండోది బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటటువంటి కోర్స్ ఇంకొకటి ఉంది, ఇది ఇంటర్మీడియట్ కోర్స్। ఈ రెండింటిని కలిపి మనము సైన్స్ గ్రూప్ల కింద చెప్పుకోవడం జరుగుతుందండి। అంటే ఇందులో సైన్స్ గ్రూప్స్ కింద మనం ఈ రెండింటిని ట్రీట్ చేస్తాం। తర్వాత ఈ రెండు కాకుండా ఎంఈసీ అంటాం, అంటే
మ్యాథ్స్, ఎకానమిక్స్, దెన్ సివిక్స్, తర్వాత కామర్స్, ఎకానమిక్స్, సివిక్స్. సో ఈ 2 గ్రూప్స్ వచ్చేసి కామర్స్ గ్రూప్స్ కింద చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకేనా. తర్వాత ఇంకొక గ్రూప్ కూడా ఉంది హెచ్ఈసి. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకానమిక్స్, సివిక్స్. ఓకే, ఇది హిస్టరీ గ్రూప్ కింద చెప్పుకోవడం జరుగుతుందండి మనం. అంటే ఇది ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి గ్రూప్స్ అండి. అది 2 years కోర్స్. ఏ గ్రూప్ అయినా కానీ 2 years మాత్రమే చదవాలి. ఓకేనా. ఇంకొకటి చూస్తే మీకు పాలిటెక్నిక్ అని ఉంటుంది. ఇది టెక్నికల్ కోర్స్ ఇది. ఓకేనా. ఇది టెక్నికల్ కోర్స్ కాబట్టి మీరు ఇందులో సీట్ సంపాదించాలి అంటే కనుక ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాన్నే పాలిసెట్ ఎగ్జామ్ అంటారు. ఓకేనా. పాలిసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే, మీకు క్వాలిఫైడ్ మార్క్స్ తెచ్చుకుంటేనే కనుక మీకు పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ అనేది లభించడం జరుగుతుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్లు రావడానికి పాలిసెట్ ఎగ్జామ్స్ విడివిడిగా కండక్ట్ చేస్తారు. ఆంధ్రాకి విడిగా అండ్ తెలంగాణకి విడిగా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు అందులో ర్యాంక్ వచ్చినట్లయితేనే మీకు పాలిటెక్నిక్లో సీట్ అనేది లభించడం జరుగుతుంది. సో మీ ర్యాంక్ని బేస్ చేసే పాలిటెక్నిక్లో మీరు చూస్ చేసుకున్నటువంటి కాలేజ్, చూస్ చేసుకున్నటువంటి బ్రాంచ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ పాలిటెక్నిక్ అనేది 3 years కోర్స్, బట్ ఇంటర్మీడియట్ 2 years కోర్సే కదా చెప్పుకున్నాం. ఓకే, పాలిటెక్నిక్లో ఉన్నటువంటి గ్రూప్స్ చూసుకుంటే పాలిటెక్నిక్లో ఒకటోది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సిఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ PTE అండ్ ఇంకా మనకి మైనింగ్ ఇంజనీరింగ్, తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇలా కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. జస్ట్ నేను ఇక్కడ శాంపిల్స్ చెప్పడం జరిగింది. మెయిన్గా రిపీటెడ్గా స్టూడెంట్స్ చూస్ చేసుకునేటువంటి బ్రాంచెస్ ఇవి కాబట్టి నేను ఇక్కడ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి బ్రాంచెస్ అనేవి చూస్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇవి అండ్ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇవి. మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి అనేటటువంటి చాయిస్ చూస్ చేసుకునే ముందు మీరు అర్థం చేసుకునేది ఆర్ మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలి అనుకుంటున్నారు, మీ గోల్ ఏమిటి అండ్ మీ గోల్కి తగ్గట్టు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నటువంటిది మీరు చూస్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, సో మీరు మ్యాథ్స్ని బేస్ చేసినటువంటి జాబ్ అచీవ్ చేయగలను. అండ్ నాకు టెక్నికల్ అంటే ఇంట్రెస్ట్, టెక్నికల్గా ఉన్నటువంటి కోర్సెస్ కంప్లీట్ చేస్తాను అన్నట్టు. ఓకేనా. మీరు ఇక్కడ చూస్తే మీరు ఇంటర్మీడియట్ చూస్ చేసుకున్నా, పాలిటెక్నిక్ చూస్ చేసుకున్నా, దాన్ని చూస్ చేసుకోబోయే ముందు నేను చెప్తుంది మీరు గోల్ ఏమిటి అనేటటువంటిది. చూడండి, మనకి మార్కెట్లో ఉన్నటువంటి మెయిన్గా జాబ్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నేను 5 మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ మాత్రం మనం మార్కెట్లో చూస్తూ ఉంటుంటాం. అందులో ఫస్ట్ వచ్చేసి టీచర్ జాబ్. అంటే మీరు ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నటువంటివి నేను మెన్షన్ చేసిన డిప్లొమా ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత చేసేటువంటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అండ్ మీ యొక్క పాలిసెట్ కంప్లీట్ అయిన తర్వాత చేసేటటువంటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ఫర్దర్ స్టడీస్ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటి గురించి చూడబోయే ముందు మనము ఒకసారి మీరు ఇంటర్ చూస్ చేసుకోవాలా, పాలిటెక్నిక్ చూస్ చేసుకోవాలా అనేది తెలుసుకోబోయే ముందు మనం గోల్ ఏంటి అనేది ఒకసారి మీరు ఇప్పుడే అచీవ్ చేసుకోండి. అంటే నేను ఫ్యూచర్లో ఐ నీడ్ టు బికమ్ ఏ టీచర్ అనుకుంటే కనుక మీరు ఇందులో ఏ గ్రూప్ తీసుకున్నా పర్వాలేదు. బట్ టీచర్గా చూస్ చేసుకుంటే కనుక టీచింగ్ వచ్చేసి మీకు ఏ గ్రూప్ తీసుకున్నా కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు లెక్చరర్గా జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు పిహెచ్డి కూడా పర్సూయింగ్ చేస్తూ ఉన్నా, పిహెచ్డి కంప్లీట్ చేసినా కానీ మన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్గా కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ ఎంబీఏ మీరు ఏ గ్రూప్ చూస్ చేసుకున్నా కానీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారండి. అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు మెయిన్గా మన మార్కెట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మార్కెటింగ్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంప్లీట్ మార్కెటింగ్ నాలెడ్జ్, లైక్ నాకు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని సేల్ అయ్యాయి, ఎన్ని వచ్చాయి, అండ్ దెన్ దాన్ని బేస్ చేసినటువంటి ఇన్కమ్ ఎంత వచ్చింది అండ్ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ ఎంబీఏ యొక్క ప్రొఫైల్లో ఉన్నటువంటి క్యాండిడేట్ మెయింటైన్ చేయగలరు కాబట్టి ఎంబీఏ జాబ్స్ ఉంటాయి. తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, సివిల్స్ ఇది గవర్నమెంట్ జాబ్ అండి. సివిల్స్ వచ్చేసి మనకి గ్రూప్స్ అంటుంటారు వీటిని. అంటే ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ అని ఉంటాయి. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అనేసి చెప్తుంటారు. ఓకేనా.
సో ఇక్కడ సివిల్స్లో మీకున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక ఏ గ్రూప్ తీసుకున్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. మీరు దీనికి కాంపిటేటివ్లో అంటే యూపీఎస్సీ వాడు కండక్ట్ చేస్తారండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్లో క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ సెక్టర్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ తీసుకుంటే గ్రూప్స్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అని ఉంటాయి లెవెల్స్. అంటే గ్రూప్ 1 వచ్చేసరికి కలెక్టర్, గ్రూప్ 2 వచ్చేసరికి ఈ ఎంఆర్ఓ అండ్ డిఆర్ఓ అంటారు. గ్రూప్ 3, 4కి వచ్చేసరికి మనకి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఉంటుంటారు సివిల్స్. బట్ ఇది గవర్నమెంట్ జాబ్. మీరు ఏ గ్రూప్ తీసుకున్నా కానీ మీరు సివిల్స్ అచీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే కనుక మీరు కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యి మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుని మంచిగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వచ్చు. అండ్ మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ అండ్ మీరు తీసుకున్నటువంటి స్పెషలైజేషన్ బేస్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కూడా పడుతూ ఉంటాయండి. వాటిని కూడా మీరు ఆన్లైన్లో చూడొచ్చు. లేదు నాకు పేపర్ ఆర్టికల్స్లో చూస్తానని పేపర్లో చూసినా మీరు గవర్నమెంట్ జాబ్స్ మీ ప్రొఫైల్ని బేస్ చేసి జాబ్స్ వస్తుంటాయి. వాటికి మీరు అప్లై చేసి వాడికి కావాల్సినటువంటి క్వాలిఫైయింగ్ మార్కులు అచీవ్ చేసుకున్నట్లయితే మీకు ఆ జాబ్లో గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి మీ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ అనేది మీరు అచీవ్ చేయగలరు. తర్వాత మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు ప్రైవేట్ జాబ్ అనేది కూడా చేసుకోవచ్చు. లేదు నాకు బడ్జెట్ అనేది ఉంది, నేను బిజినెస్ పెట్టుకుంటానంటే కనుక మీరు గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు ప్రైవేట్ జాబ్ అనేది కూడా పెట్టుకోవచ్చు. మీరు ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడతాను అని అనుకుంటే కనుక. ఓకేనా? అంటే మనకి మార్కెట్లో టీచర్ జాబ్స్ అనేవి ఉంటాయి, ఎంబీఏ జాబ్స్ అనేవి ఉంటాయి, సివిల్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ మీ ప్రొఫైల్ని బేస్ చేసి, అండ్ గవర్నమెంట్ జాబ్స్తో పాటు మీ ప్రైవేట్ జాబ్స్ మీరు ఓన్గా మీ ప్రైవేట్ జాబ్స్ కావాలనుకుంటే కనుక ప్రైవేట్ జాబ్స్ కూడా మీ ప్రొఫైల్ని బేస్ చేసి ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మీ యొక్క గోల్ అనేది ఒక అచీవ్ చేసుకుని దాన్ని బ్రెయిన్లో పెట్టుకుని మీరు చదవడానికి ట్రై చేయగలగాలి. ఓకేనా? సో మనము ఇంటర్మీడియట్ అయిపోయింది ఆర్ పాలిటెక్నిక్ అయిపోయింది, తర్వాత ఏమిటి అనుకుంటే కనుక ఒకసారి మీరు చూడండి. ఇంటర్మీడియట్లో చేసిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఏమేమి గ్రూప్స్ ఉంటాయి అండ్ ఏ గ్రూప్స్ చేస్తే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్, అండ్ పాలిటెక్నిక్ తర్వాత ఏమేమి గ్రూప్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, అండ్ దాని తర్వాత ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ మోర్ యూజ్ఫుల్ అనేది ఒకసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ఎంపీసీ చెప్పుకున్నాం కదా. సో ఎంపీసీని బైపీసీని కలిపి ఏం గ్రూప్స్ అంటాం అనుకున్నాము? సైన్స్ గ్రూప్స్ కింద చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఎంపీసీ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫ్టర్ 2 years అంటే 10th అయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చేసేస్తే ఎంపీసీ తీసుకుని ఈ ఎంపీసీ చేసినటువంటి క్యాండిడేట్ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. అంటే ఇంజనీరింగ్నే మనము బీటెక్ కింద చెప్పుకుంటాం. అది 4 years కోర్స్ అండి. అంటే ఇంజనీరింగ్ బీటెక్లోకి ఎంట్రన్స్ అవ్వాలి అంటే కనుక మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదే ఎంసెట్ అనేది క్వాలిఫై అయితే మీకు ఇంజనీరింగ్ అనేది అడ్మిషన్ రావడం జరుగుతుంది. సో మీరు ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవ్వి ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేయొచ్చు ఎంపీసీ అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంపీసీ అంటారు. అంటే ఇంటర్మీడియట్ 2 years ఎంపీసీ చేసేసిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంపీసీ అంటే ఇవి ఆల్మోస్ట్ మన ఎన్ఐటీస్, ఐఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేసేటటువంటి ఇంటిగ్రేటెడ్ ఎంపీసీస్. ఇది 5 years కోర్స్ అండి. అంటే మనము 5 years కోర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంపీసీస్ ఈ యూనివర్సిటీస్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ వాడు ప్రొవైడ్ చేసేటటువంటి ఇంటిగ్రేటెడ్ ఎంపీసీ చేస్తే మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టు. సో దాన్ని బేస్ చేసినటువంటి జాబ్స్ తర్వాత మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు నాకు ఈ రెండింటిలో అడ్మిషన్ దొరకలేదు అనుకుంటే కనుక ఓకే, సో నాకు ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ ఎంపీసీ చేయను ఎంపీసీ అయిన తర్వాత అంటే కనుక మీరు డైరెక్ట్గా బీఎస్సీ డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. అంటే బీఎస్సీ అంటే మనం గ్రాడ్యుయేషన్ అంటాం, డిగ్రీ ఇది 3 years కోర్స్. ఓకే, ఈ డిగ్రీ అయిన తర్వాత ఎంఎస్సీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది 2 years కోర్స్. అంటే ఈ డిగ్రీనే బీఎస్సీ అంటే మనం ఫుల్ ఫామ్ చెప్పుకోవాలంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఎందుకంటే ఎంపీసీ అనేది సైన్స్ గ్రూప్ కదా. బి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, ఎంఎస్సీ అంటే మాస్టర్స్ ఇన్ సైన్స్, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇది 2 years. ఓకేనా? సో ఈ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీరు మీ ఓన్ జాబ్ అనేది చూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఇవి 4 కాకుండా నేను చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలంటే ఎంపీసీ అయిన తర్వాత కూడా మనకు అవకాశం ఉంటుంది. చార్టెడ్ అకౌంటెన్సీ ఆర్ ఐసీడబ్ల్యూ అండ్ సిఎస్, ఇది మెయిన్గా కామర్స్ స్టూడెంట్స్ చేస్తూ ఉంటుంటారు. సో నేను సైన్స్ స్టూడెంట్గా కూడా ఎంటర్ అవ్వచ్చు అంటే వెళ్ళొచ్చు. ఈ సిఏ, ఐసీడబ్ల్యూ అనేది ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవడం ట్రై చేద్దాం. ఓకే, ఎంపీసీ అంటే ఇంజనీరింగ్కి అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంపీసీ చేయడానికి, అండ్ బీఎస్సీ
బీఎస్సీ ఎంఎస్సీ చేయడానికి అండ్ చార్ట్ అకౌంటెన్సీ అండ్ ఐసీడబ్ల్యూ అండ్ సిఎస్ కంపెనీ సెక్రటరీ అంటుంటారు. ఇది కంప్లీట్గా కామర్స్ ఓరియంటేషన్. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పుకోవడం ట్రై చేద్దాం ఓకేనా. ఇది ఎంపీసీ తీసుకున్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్ తర్వాత చేశారంటే ఫర్దర్ స్టడీస్ అండి ఓకేనా. ఒకసారి బైపీసీ చూసుకుంటే ఇది కూడా సైన్స్ గ్రూపే. బైపీసీ అయినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు. అంటే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చేయాలి. ఎంబీబీఎస్లో మళ్ళీ ఇక్కడ మనకి వేరియస్ టైప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అంటారు, అలోపతి డాక్టర్ అంటారు, హోమియోపతి డాక్టర్ అంటారు, వేరియస్ టైప్ ఆఫ్ డాక్టర్స్ అవైలబుల్ ఇన్ దాట్. సో అది మనకి డాక్టర్లో ఉన్నటువంటివి. అంటే ఈ బైపీసీ చేసినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అండ్ అలోపతి హోమియోపతి టైప్. తర్వాత ఈ బైపీసీ చేసినటువంటి స్టూడెంటే బీఎస్సీ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ యాజ్ లైక్ ది సేమ్, ఇది గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. అండ్ ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే బీఎస్సీ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్సి అంటే మాస్టర్స్ ఇన్ సైన్స్. ఓకే, ఇప్పుడు బైపీసీ చేసినటువంటి వ్యక్తి నర్సింగ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే నర్సింగ్ అనేది షార్ట్ టర్మ్ కోర్స్, ఆల్మోస్ట్ ఒక 2 years or 3 years ఉంటుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత అది షార్ట్ టర్మ్ కోర్స్ కంప్లీట్ చేస్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక నర్స్గా వెళ్ళాలి అనుకుంటే కనుక బైపీసీ చేసినటువంటి స్టూడెంట్ నర్సింగ్ కోర్స్ నేర్చుకుని ఈ నర్సింగ్ చేయాలి ఈ హాస్పిటల్స్లో అంటే కనుక మీరు నర్సింగ్ అనేది చూస్ చేసుకోవచ్చు. అది కాకుండా బైపీసీ అయిన తర్వాత బీఫార్మ్ అండ్ ఫార్మ్ డి కూడా చేయొచ్చు. B.Pharm and Pharm D is almost related to same biology pharmaceutical companies like this. ఓకేనా. సో ఇవి రెండు సైన్స్ గ్రూప్లో ఉన్నటువంటి గ్రూప్స్ని బేస్ చేసి దాని తర్వాత ఫర్దర్ స్టడీస్. అండ్ ఎంఈసీ సిఈసీ చూస్తే ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకానమిక్స్, సివిక్స్ అండ్ కామర్స్, ఎకానమిక్స్, సివిక్స్. ఇక్కడ మీరు చూస్తే నాకు మ్యాథ్స్ వస్తేనే ఇందులోకి వెళ్తే, మ్యాథ్స్ రాకపోతే ఇందులోకి వస్తానని ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఇది మనము ఎకానమిక్స్ అంటేనే చెట్టాపొద్దులండి. ఎందుకంటే మనకి ఈ మార్కెటింగ్లో ఎకానమిక్స్ అంటే అవుట్ గోయింగ్ ఎంత వెళ్ళింది, ఇన్కమింగ్ ఎంత వచ్చింది అనేది ఎకానమీ అంటే ఇది మొత్తం కామర్స్ ఓరియంటేషన్లో. సో ఈ ఎంఈసీ సిఈసీలో కూడా మ్యాథ్స్ కూడా వచ్చి ఉండగలగాలి మీకు ఓకేనా. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి ఇంటర్మీడియట్ వ్యక్తి తర్వాత ఫర్దర్ స్టడీస్గా చార్టెడ్ అకౌంటెన్సీ అంటారు. చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషనల్ కామర్స్ కోర్స్ ఏమైనా ఉంది అంటే కనుక చార్టెడ్ అకౌంటెన్సీ. సో ఇది గవర్నమెంట్ సెక్టర్లో చార్టెడ్ అకౌంటెన్సీకి మనకు మెయిన్గా జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రైవేట్ సెక్టర్లో కూడా సీఏ చేసినటువంటి క్యాండిడేట్ని ఒక హై ప్రొఫైల్ క్యాండిడేట్ కింద చూస్తుంటారు. ఎందుకంటే ఈ చార్టెడ్ అకౌంటెన్సీ అంటే ఆల్మోస్ట్ ఈ కామర్స్లో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార సంబంధిత లావాదేవీలు మొత్తం ఈ చార్టెడ్ అకౌంటెన్సీ అనే చూస్తూ ఉంటారు. సో ఈ చార్టెడ్ అకౌంటెన్సీకి చాలా హై రేంజ్లో డిమాండ్ అనేది ఉంది కాబట్టి. సో సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ అంటుంటారు. ఇది కూడా కామర్స్ రిలేటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు సిఎస్ అనేది గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్, ఇది గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఆ చార్టెడ్ అకౌంటెన్సీ ఆర్ కంపెనీ సెక్రటరీ జాబ్స్ ఆర్ ఐసీడబ్ల్యూ అనేటటువంటి కోర్సులో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. తర్వాత మీరు బీకామ్ అనేది ఉంటుంది సెకండ్ ఆప్షన్. బీకామ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంపీసీ అన్నప్పుడు నేనేం చెప్పా సైన్స్ గ్రూప్ కాబట్టి ఇది బ్యాచులర్ ఆఫ్ సైన్స్. బట్ ఇక్కడ బీకామ్ అన్నానంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్, ఎందుకంటే ఇది కామర్స్ గ్రూప్. బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అంటే మనకి అది గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. బట్ ఎంకామ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఇది 2 years, ఇది 3 years. ఏదైనా కానీ ఇక్కడ బీఎస్సీ కానీ ఇక్కడ బీకామ్ కానీ 3 years, ఇక్కడ ఎంఎస్సీ కానీ ఇక్కడ ఎంకామ్ కానీ మనకి 2 years ప్రోగ్రామ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైనా 2 years, గ్రాడ్యుయేషన్ ఎప్పుడు 3 years. ఓకేనా. సో ఈ తర్వాత బీబీఏ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ గ్రాడ్యుయేషన్. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి మీరు మీ ప్రొఫైల్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి చూసుకోవచ్చు. తర్వాత బ్యాచులర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత మాస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డిఎడ్ చేసి టీచర్స్గా సెటిల్ అవుతారు. ఓకేనా. సో బీఏ చేసి ఎంఏ చేసి మన డిఎడ్ కింద స్టూడెంట్స్ డిఎడ్ చేసిన తర్వాత టీచర్స్ కింద సెటిల్ అవ్వచ్చు. తర్వాత ఇదే కామర్స్ స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. అది 3 years ఆర్ 3.5 years చేసిన తర్వాత మనకు 5-star హోటల్లోనూ లేదా 3-star హోటల్లోనూ హోటల్ మేనేజ్మెంట్కి రిక్రూట్మెంట్ అనేది పడినప్పుడు ఈ కామర్స్ చేసినటువంటి ఆయన హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయి ఉంటే కనుక, మంచి మార్క్స్ వచ్చి ఉంటే కనుక ఈ హోటల్ మేనేజ్మెంట్లో మీరు జాబ్స్ అనేవి సంపాదించవచ్చు.
కమ్మా. సో ఇది కామర్స్కి సంబంధించినటువంటి గ్రూప్స్. మనం ఇందాక చెప్పుకున్నాము కామర్స్ చేసినటువంటి వ్యక్తి చార్టర్డ్ అకౌంటెన్సీ అండ్ కంపెనీ సెక్రటరీ ICW ఎలా చేస్తారో MPC చేసినటువంటి వ్యక్తి కూడా అలాగే చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఈ రెండింటికి సేమ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ HEC అంటే హిస్టరీ గ్రూప్ అని చెప్పుకున్నాం. హిస్టరీ గ్రూప్కి ఆల్మోస్ట్ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే హిస్టరీ గ్రూప్లో మ్యాక్సిమం డేటా ఎక్కువ ఉంటుందండి. అంటే హిస్టరీ అనగానే రాజ్యాంగం అండ్ వేరు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు అండ్ వేరు హిస్టారికల్ ఆర్టికల్స్, ఇవన్నీ మొత్తం డేటా మొత్తం హిస్టరీ అండ్ ఎకానమిక్స్ అండ్ సివిక్స్ చదివినటువంటి క్యాండిడేట్స్ దగ్గర డేటా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ BA చేసి MA చేసి యాజ్ లైక్ టీచర్ అవ్వాలంటే టీచర్ అవ్వచ్చు, లేదు LLB అండ్ LLM చేసి లాయర్గా సెటిల్ అవ్వచ్చు. ఓకేనా, లాయర్గా సెటిల్ అవ్వచ్చు. ఇది గ్రాడ్యుయేషనల్ కోర్సెస్. ఇది డిగ్రీ చేసిన తర్వాత లాయర్ కింద మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే లాయర్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి, లేదు ప్రైవేట్ లాయర్స్ కింద కూడా మనం ఉండొచ్చు. ఓకేమా. సో LLB LLM చేసి మీరు లాయర్గా అవ్వచ్చు. లేదు మాస్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మాస్ కమ్యూనికేషన్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఎ మీడియా. అంటే మాస్ కమ్యూనికేషన్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మీకు మీడియాలో ఛాన్స్ వస్తుంది. అంటే న్యూస్ రీడర్స్ కింద ఏదైతే ఉందో మనకి మీడియాలో ఛాన్స్ రావాలంటే మాస్ కమ్యూనికేషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత HEC చేసిన క్యాండిడేట్సే మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది జర్నలిజం. ఎందుకంటే వీళ్ళు BA చేసిన తర్వాత HEC చేసి ఇంటర్మీడియట్లో BA చేసిన తర్వాత జర్నలిజం కోర్స్ చేసినట్లయితే వీళ్ళకి లిటరేచర్ వస్తుంది. ఎందుకంటే మన న్యూస్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయి, న్యూస్ ఆర్టికల్స్ అండ్ న్యూస్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ HEC చేసిన క్యాండిడేట్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తారు. అమ్మా లేదు నాకు గవర్నమెంట్ జాబ్ మీద హోప్ ఉంది అంటే కనుక HEC చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిల్స్కి అంటే ఇంటర్మీడియట్ HEC చేసేస్తారు. వాళ్ళు సివిల్స్కి ప్రిపేర్ అవుతారు. సివిల్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా UPSC అండ్ UPSC ఎవరు ప్రొవైడ్ చేసేటటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్. సో సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు అంటే HEC చేసిన తర్వాత. ఇది మొత్తం ఓన్లీ ఇంటర్మీడియట్ తర్వాత మనకు ఉన్నటువంటి వేస్. ఓకేనా. సో కమింగ్ టు పాలిటెక్నిక్ అనేది టెక్నికల్ కోర్స్. అంటే టెక్నికల్ కోర్స్ గురించి మనం చూస్తే ఈ పాలిటెక్నిక్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ వచ్చిన తర్వాత వెళ్తాయి అన్నాము, ఇవి సీట్స్ వస్తూ ఉంటాయి అన్నాము. ఈ పాలిటెక్నిక్లో నాకు ఈ బ్రాంచెస్ అయిన తర్వాత ఏదైనా కానీ బట్ మీరు ఈ 3 yearsలో మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దాని స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్ అవగాహన అయితే ఉంటుంది. మీరు ఆ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ని బేస్ చేసి పాలిటెక్నిక్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే మీకున్నటువంటి నాలెడ్జ్తో మీకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ ఉంటాయి. అవి గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. అంటే డిప్లొమా బేస్డ్ మీద జాబ్స్ అనేవి పడినప్పుడు మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. దాంట్లో మీరు రిటన్ టెస్ట్లో అండ్ ఇంటర్వ్యూస్లో కూడా మంచి మార్క్స్ వచ్చింటే కనుక మీరు జూనియర్ ఇంజనీర్ కింద కంపెనీస్లో కానీ గవర్నమెంట్లో అండ్ ప్రైవేట్ సెక్టర్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు నేను ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే కనుక మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఇంజనీరింగ్. మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఈసెట్ అంటారు. ఈసెట్ ఎగ్జామ్ రాసి మీరు రాసినటువంటి ఈసెట్ ఎగ్జామ్ ఆఫ్టర్ 3 years ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇంజనీరింగ్ 4 years. ఇంజనీరింగ్ ఏదైతే ఉందో 4 years. అంటే ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఎంసెట్ రాయాలి. పాలిటెక్నిక్ చదివిన వ్యక్తి ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఈసెట్ రాయాలి. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే త్రూ 4 years. బట్ పాలిటెక్నిక్ చేసిన వ్యక్తి ఇంజనీరింగ్ వెళ్ళాలని డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాడు. అంటే 3 years. అంటే మనము ఇంటర్మీడియట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో MPC తీసుకున్నాడంటే 2 years కంప్లీట్ చేస్తాడు. ఫస్ట్ ఇయర్లో ఒక బేసిక్స్ ఏదైతే ఉంటాయి ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో కోర్సెస్ ఏముంటాయి సార్ అన్నప్పుడు ఇంజనీరింగ్లో సేమ్ పాలిటెక్నిక్లో ఏదైతే కోర్సెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇవే కోర్సెస్ మన ఇంజనీరింగ్లో కూడా ఉంటుంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ తీసుకున్నారు, ఒక స్టూడెంట్ పాలిటెక్నిక్ తీసుకున్నారంటే కనుక వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఈయన సైన్స్ స్టూడెంట్, ఈయన టెక్నికల్ స్టూడెంట్. అంటే ఈయనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ 3rd yearకి వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ ఇయర్ చదవడు. ఇంజనీరింగ్ 4 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ చదవడు, డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఈసెట్ రాసి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాడు ఇంజనీరింగ్కి. ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి 2 years ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఏముండదు కాబట్టి ఎంసెట్ రాసి ఒక ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తాడు. అండ్ సెకండ్ ఇయర్లో మన ఈ డిప్లొమా క్యాండిడేట్ వాయిన్కి అటాచ్ అయిపోతూ ఉంటుంటాడు. అట్లా జరుగుతూ ఉంటుందండి. ఓకేనా. సో మీరు ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే కనుక ఇలాగా
త్రూ ఇంటర్మీడియట్ వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ రాసి 4 years. పాలిటెక్నిక్ చేయాలంటే మీరు పాలిటెక్నిక్ మీద జాబ్స్ ఉంటాయి. లేదు పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఫాస్ట్ స్టడీకి వెళ్ళాలంటే మీరు ఈసెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు కాబట్టి ఓకేనా. సో ఈ రెండింటికి ఉన్నటువంటి మెయిన్ బేసిక్స్ ఇదండి ఓకేనా. మెయిన్గా మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఎదురు ఇంటర్మీడియట్ ఆర్ ఎదురు పాలిటెక్నిక్ ఆర్ ఎదురు వాట్ ఎవర్ ద ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ అండ్ చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ లాయర్ అండ్ మాస్ కమ్యూనికేషన్ ఏది తీసుకున్నా కానీ ఇట్స్ నన్ ఆఫ్ ద మ్యాటర్. బట్ మెయిన్ థింగ్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి 10th class అయిన తర్వాత మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీరు ఏ సబ్జెక్ట్లో రాణించగలరు అనేది. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఫర్ కెరియర్ అంటే మీరు ఏ సబ్జెక్ట్లో రాణించగలరు అంటే సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది ఫస్ట్ చూస్ చేసుకోండి. తర్వాత కాలేజ్ ఆర్ యూనివర్సిటీ సెలెక్షన్. నాకు సబ్జెక్ట్ సెలెక్షన్ అయిపోయింది, నేను మంచి టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఆర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, మీరు సబ్జెక్ట్ సెలెక్షన్ అయిపోయింది మీ గోల్ని బేస్ చేసి. తర్వాత కాలేజ్ ఏం చూసుకుంటారు అంటే కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మంచి కాలేజ్లో చదివినటువంటి స్టూడెంట్ మంచిగా చదివేటటువంటి వ్యక్తి వస్తుంటారు కాబట్టి కంపెనీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళామంటే ఈ క్యాండిడేట్ యొక్క కాలేజ్ని పరిగణలో తీసుకొని ఆ స్టూడెంట్ని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మంచి కాలేజ్ అండ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు జాబ్ ఏంటి అనేది చూస్ చేసుకుని ఈ 3 aspects చూస్ చేసుకుని మీరు మీ యొక్క కెరియర్ని మలుచుకోవాలి ఓకేనా. సో మీకు ఇప్పుడు వరకు చెప్పింది కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా మనం ఇప్పటిదాకా ఏమైనా చెప్పుకున్న దాంట్లో కవర్ చేయలేనిది ఏమైనా ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు అడిగితే నేను వెంటనే రిప్లై చేయడానికి ట్రై చేస్తా ఓకేనా. ఇప్పటి వరకు ఇదే వీడియోని మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ బటన్ ద్వారా. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ పోస్ట్ చేసేటటువంటి వీడియోస్ మీ అందరికీ వెంటనే అలర్ట్ రూపంలో అందుతాయి కాబట్టి ఓకేనా. ఆల్ ది బెస్ట్. దట్స్ ఎనఫ్.